మూవీ ప్రమోషన్ కాదు, మీరు బ్లష్ చేస్తుంటే ఇంత అందంగా ఉంటే నేను చేయట్లేదు. వ్యూవర్స్ మీరే చెప్పండి కమెంట్స్లో హౌ మచ్ బ్యూటిఫుల్ షీ ఈజ్. ట్రస్ట్ మీ, తను ఎంత బాగుందో మీరే చెప్పండి. ఎవరైనా ఇంత అందంగా ఎదురుగా పెట్టుకొని క్వశ్చన్స్ అడుగుతుంటే సమాధానం చెప్పగలరా? మీరు చెప్పండి. అందుకే హీరోయిన్ తీసుకోకుండా వచ్చారా మీరు? హీరోయిన్ ఎందుకు తీసుకురాలేదు ఇంటర్వ్యూకి? తనకు బాంబేలో షూట్ ఉంది మేడం, తను బాంబే షూట్కి వెళ్ళింది. ఒక్కసారి వెనక మీ హీరోయిన్ ఉంది కదా, తనని చూస్తూ ఏదన్నా ఒక మంచి, తనని చూసి ఏమనిపిస్తుందో చెప్పండి. తనను చూస్తే నాకు వరం గుర్తొస్తుంది, వరలక్ష్మి. నా పేరు హర్షవర్ధన్, సినిమాలో తన పేరు వరలక్ష్మి. బాగుంటది వరలక్ష్మి అండ్ హర్షవర్ధన్. హీరోయిన్ బాగుంటుందా? బాగుంటుందా చెప్పండి ఆన్సర్. మీ అంత అందంగా ఉండదు మేడం, కొంచెం పర్వాలేదు, క్యారెక్టర్ సూట్ అవుతుంది అండ్ చాలా బాగుంటుంది అమ్మాయి. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎలా బాగుంటుంది అంటే ఏ విధంగా? అన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో హ్యూమానిటీ, మంచి అమ్మాయి, డెడికేటెడ్ టువర్డ్స్ వర్క్, కమిటెడ్ అండ్ చాలా ప్రాపర్, చాలా మంచి అమ్మాయి, డిసిప్లైన్డ్ అమ్మాయి, చాలా మంచి గర్ల్ తను. శ్రీకాంత్ గారు ఒక క్వశ్చన్ అడుగుతాను. yes మేడం. ఇండస్ట్రీలో ఉన్నారు, మూవీ ఫీల్డ్ స్టార్ట్ చేశారు అండ్ ఇది వరకు కూడా మీరు యూట్యూబ్ లో రన్ అవుతూనే ఉన్నారు. yes మేడం. సినిమా అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది కమిట్మెంట్. కమిట్మెంట్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మీరు సినిమాకి ఎవరితో కమిట్మెంట్ తీసుకున్నారా? నేను ఎవరి దగ్గర తీసుకోలేదు, నేను చెప్పినా మీరు నమ్మరు. సో ఎవరి దగ్గర తీసుకోలేదు, కష్టపడి సినిమా చేశాను. ఎందుకు నమ్మరు మీరు? మీరే చెప్పారు కదా, చెప్పినా నమ్మరని. నమ్మను, ఓకే సరే. అయితే మూవీకి సంబంధించి అటువంటివి చేసుకుంటే, ఎస్పెషల్లీ చిన్న సినిమాలు మాలాంటివి, ఏమన్నా ప్రాబ్లం అయితే సినిమానే ఆగిపోద్ది, కోట్ల రూపాయల బడ్జెట్ వేస్ట్ అవుద్ది. ఏమన్నా మిస్ఫైర్ అవి, మిస్గైడింగ్ అయ్యి, మిస్అండర్స్టాండింగ్ జరిగాయి అనుకోండి. సో ఆ జాగ్రత్త పరంగా అండ్ దట్ టు నాకైతే ఆ హ్యాబిట్ లేదు. బికాజ్ ఎందుకంటే నేను ఉదాహరణ చెప్తున్నా, మీరు అలా నవ్వొద్దండి, డీవియేట్ అయింది మ్యాటర్, డీవియేట్ అయింది దానివల్ల. చెప్పండి. సో నేను వచ్చిన 4 yearsలో నాకు ఆ హ్యాబిట్, ఆ విధానాలు ఉంటే కనుక ఇంత పెద్ద సినిమాని నేను చేయను, లారీ చాప్టర్ 1, అండ్ ఇంత ముందుకు రాలేను. సో ఓన్లీ కష్టాన్ని నమ్ముకున్నాను, పనిని నమ్ముకున్నాను అండ్ కమిట్మెంట్ ఇవన్నీ లేదు. కమిట్మెంట్ ఉంది, వర్క్ కమిట్మెంట్, పని చేయాలి, పని కమిట్మెంట్ ఉంది. నార్మల్ కమిట్మెంట్ అంటే తెలుసు కదా మీకు? తెలుసు. ఏంటి కమిట్మెంట్ తెలియదు ఏంటండి? కమిట్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? కమిట్మెంట్ అనేది ఇండస్ట్రీలో ఉందని అది ఏంటి మీనింగ్? మీరు మీ సినిమాకి అవును, ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఉంది, వర్క్ కమిట్మెంట్ ఉంది, చాలా కష్టపడతారు. నేను ఒకటి చెప్తా వినండి, మొత్తం పూర్తిగా వినండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఉంది అంటారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా కమిట్మెంట్ ఇస్తేనే హీరోయిన్ అవ్వచ్చా? కష్టపడితే కూడా హీరోయిన్ అవ్వచ్చా? కష్టపడితే హీరోయిన్ అవ్వచ్చు, కమిట్మెంట్ ఇచ్చి కూడా హీరోయిన్ అవ్వచ్చు. వర్క్ కి కమిట్మెంట్ అంటే మీనింగ్ ఏంటి నాకు తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు నో మీనింగ్ ఫ్రమ్ యూ. ఇప్పుడు మీరు వ్యూవర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళే చెప్పండి, నా కమిట్మెంట్ మీనింగ్ అంటే తెలుసా తెలీదా? సో మూవీ రిలీజ్ అవ్వబోతుంది 2 Augustకి. కష్టపడితే హీరో అయినా, యాక్టర్, అబ్బాయి అయినా, యాక్టర్ అయినా, ఎవరైనా పొద్దున్న లేసి తన ధ్యేయం గురించి రోజు కష్టపడి ముందుకెళ్తే తప్పకుండా యాక్టర్ అవుతారు. అండ్ ప్రయత్నం చేయాలి, అండ్ అది రిజల్ట్ ఎంత ఉంటుంది అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ మన వర్క్ అని నా అభిప్రాయం. ఓకే. సో ఇప్పుడు రిలీజ్ అవబోతుంది August 2కి. నా సినిమాలో ఒక అతను ఉన్నాడు, గోల్డ్ రెడ్డి అని. గోల్డ్ రెడ్డి అతని పేరు. అతను వాట్ వీ కెన్ సే, తను ఒక పిఏ క్యారెక్టర్ ఇచ్చాం నా సినిమాలో. తను విజయవాడ ఏరియా, ఆంధ్ర సైడ్, హైదరాబాద్ వచ్చారు. నేను చూసి అతన్ని ఒక 2-3 సంవత్సరాలు విపరీతంగా ప్రతి డైరెక్టర్ని, ప్రతి ఆఫీస్ని బండి వేసుకొని, పాత బండి, చాలా కష్టపడి తిరిగాడు. తన కష్టం నేను చూసా. నాకన్నా ఎక్కువ కష్టపడ్డాడు, అవకాశాల కోసం తిరిగాడు. నేను వర్క్ కోసం తిరిగాను, నా సినిమా కోసం తిరిగాను, నేను కష్టపడ్డాను. అట్లయితే అవుతారు. మరి నా సినిమాలో మంచి క్యారెక్టర్ వచ్చింది, చాలా సీరియల్స్ చేశాడు, తను మ్యాక్సిమం తెలుసు ఇండస్ట్రీలో అందరికీ. అట్లా కష్టపడితే అవుతారు, కష్టపడాలి అంటున్నా. అదే సెకండ్ మూవీ ఎస్ మేడం, August 2న రిలీజ్ అవుతుంది. ఎలా ఉన్నాయి? ఏమైనా భయంగా ఉందా అంటే? ఎలా? భయం ఏం లేదు మేడం, వర్క్ చాలా బాగా చేసాం, కమిటెడ్గా అండ్ చాలా డిసిప్లిన్గా చేసాం అండ్ అన్ని ఆలోచించి చేసాం, జాగ్రత్తగా చేసాం, చాలా మంచి సినిమా చేసాం, గొప్ప సినిమా చేసాం అండ్ ప్రజలకు తప్పకుండా నచ్చుతుంది. ఎందుకు ఈ సినిమా చూడాలి అని అంటే, ఉదాహరణ, ఒక బీరు కొడితే ఇంత దమ్ము వస్తుంది, 2 అయితే ఇంత, 3 అయితే ఇంత దమ్ము వస్తుంది, ఇంత ప్లెజర్, ఇంత ఆనందం వస్తుంది. సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం కోసం చూస్తారు. నా సినిమా 3 బీర్లు కొడితే ఎంత దమ్ము వస్తుందో అంత దమ్ము వస్తుంది నా సినిమా చూస్తే. మోటివేషన్ వస్తుంది. వచ్చి మీ మీద కేసు పెట్టచ్చు. సినిమాకి వెళ్ళిన వాళ్ళు మోటివేషన్ వస్తుంది ఫుల్. అండ్ 3 బీర్ల కాస్ట్ వచ్చేసి ఇంత ఉంటుంది, ఎక్కువే ఉంటుంది, 1000 రూపాయల దాకా. బట్ నా సినిమా కాస్ట్ 80 నుంచి 150 రూపాయలు. చాలా కిక్ ఇస్తుంది నా సినిమా, లైఫ్లో మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇస్తుంది అనమాట. ఎస్. మిగతా భాషల్లో ఏంటి పరిస్థితి? లారీ అనేది కథ దేశ భద్రతకు సంబంధించింది అండ్ లారీ అనేది కర్ణాటక, బెంగళూరు, ఎక్కడైనా లారీనే. అందుకని ఆ టైటిల్ సెట్ అవుతుంది అండ్ పాన్ ఇండియా వెళ్ళొచ్చు, కథ మ్యాచ్ అవుతుంది, రొమాన్స్ ఉంది, యాక్షన్ ఉంది, ఫ్యామిలీ ఉంది, కామెడీ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది మా మూవీలో. సో వెళ్ళొచ్చు అని ఆలోచించి నేను పాన్ ఇండియా పెట్టడం జరిగింది.